ఇక్కడికి వచ్చేసరికి చూసుకున్నట్టయితే సత్య మార్గమును దూషింపబడేటువంటి ప్రవర్తన కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారు. వారు అధిక లోబులై కల్పనా వాక్యములను చెప్పొచ్చు మీ వలన లాభమును సంపాదించుకొనుచున్నారు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, అమాయకపు శావకులను శావకురాండ్రులను అడ్డుపెట్టుకొని వారి యొక్క జీవితాలను అడ్డుపెట్టుకొని, వారి సమయాన్ని, వారి యొక్క ధనాన్ని అడ్డుపెట్టుకొని బాగుపడుతున్నటువంటి శావకులు చాలామంది ఉన్నారు. పేదలను అడ్డుపెట్టుకొని, విధవరాండ్రులను అడ్డుపెట్టుకొని వీరు అనాథలని చెప్పుకుంటూ, వీరు అనాథ వృద్ధులు, తల్లిదండ్రులు లేని పిల్లలు అని చెప్పుకుంటూ ఫోటోలు తీసుకొని, వీడియోలు తీసుకొని పరాయి దేశాలకు పంపించుకుంటూ వేల రూపాయలు, కోట్ల రూపాయలు సంపాదించుకొని ఆ మార్గమును తప్పుదారి పట్టించేటువంటి శావకులు, క్రైస్తవ జన సమూహము చాలామంది ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొద్దిమంది శావకులను శావకురాండ్రులను కూడా అడ్డుపెట్టుకొని సంస్థల పేర్లు చెప్పుకొని, సంస్థల్లో ఉన్నటువంటి జీతభత్యాలను వారి పేరున ఏర్పాటు చేసుకొని వారి డబ్బును, వారి సమయమును కూడా ఫోటోల ద్వారా, వీడియోల ద్వారా చూపించుకుంటూ శావకులు ఈరోజు అత్యధికమైనటువంటి ధనవంతులుగా, కోటీశ్వరులుగా మిగిలిపోతూ ఉన్నారు. వాక్యం సెలవిస్తుంది, సత్య మార్గమున దూషింపబడుదురు, సత్య మార్గమును దూషింపబడుదురు. వారు అధిక లోబులై కల్పనా వాక్యములను చెప్పుచు మీ వలన లాభములను సంపాదించుకుందురు. క్రైస్తవ్యం అంటే ప్రకటించడమే, క్రైస్తవ్యం అంటే రక్షించడము, క్రైస్తవ్యం అంటే నీతి కలిగినటువంటి బోధలను తెలియని వారికి బోధించడమే క్రైస్తవ్యము, సంపాదించుకోవడం కాదు క్రైస్తవ్యము. ఈరోజంతా కూడా సంపాదించుకునేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నవి క్రైస్తవ్యములో. క్రైస్తవ్యం అనగా ప్రియమైన దేవుని బిడ్డలారా కరిగిపోయేది. శావకుడు కరిగిపోవాలి, విశ్వాసులు అరిగిపోవాలి, శావకుడు కరిగిపోవాలి. ప్రార్థనల ద్వారా, విశ్వాసము ద్వారా, కన్నీటి ద్వారా, మూలుగుల ద్వారా అనేక రక్షణ మారు మనసు లేని ప్రాంతాల కొరకు ప్రాకులాడుతూ అక్కడ సువార్తను ప్రకటన చేస్తూ యేసుప్రభు వారు నిజదేవుడని ప్రకటన చేసుకునేటువంటి భాగ్యము కలిగినటువంటి క్రైస్తవ విషయాలలో అనేకమైనటువంటి తోడు దొంగలు ఏర్పడి, అబద్ధికులు ఏర్పడి సత్య మార్గమును దూషింపచేయబడేటువంటి శావకులు ఈరోజు ఉద్భవించారు. వారు అధిక లోభులై, లోభము కలిగిన మనస్తత్వము, ధనాశ కలిగిన మనస్తత్వము, ఎండి బంగారములు కలిగినటువంటి మనస్తత్వము, అత్యధికమైనటువంటి ఆస్తి పాస్తులను కలిగినటువంటి మనస్తత్వము. పేతురు, యోహాను గారు అంటున్నారు అపోస్తుల కార్యాలలో 3వ అధ్యాయములో ఒక అంగవైకల్యము కలిగినటువంటి వ్యక్తిని స్వస్థత చేయడానికి వారు మాట్లాడినటువంటి మాట ఏంటంటే, మా దగ్గర ఎండి బంగారాలు లేవని అంటున్నారు. అంటే దేవుని శావకులు అనాది కాలములో దేవుని తప్ప, దేవుని శక్తిని తప్ప ఎండిను, బంగారమును, డబ్బును, ద్రవ్యమును దేనిని కూడా వారు సంపాదించుకోలేదు. ఈరోజు క్రైస్తవ్యం అనేది ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మార్గమును, సత్య మార్గమును, పరిశుద్ధమైన మార్గమును మనుష్యులు దోచుకునేవారిగా ఉన్నారు, దాచుకునేవారిగా ఉన్నారు. ఎవరు తీర్పు వారికే. తీర్పు సమయమున ఎవరు కూడా దాచిపెట్టడానికి వీలు లేదు. ఎవరు కూడా అక్కడ మినహాయింపు అనేది లేదు, నేనైనా మీరైనా ఎవరైనా. కాబట్టి లోభము కలిగిన వ్యక్తులుగా అధిక లోబులై కల్పనా వాక్యములు చెప్పొచ్చు. ఏమండి, వాక్యము సత్యమైనది, మార్గము జీవము కలిగినది, ఆ మార్గము పరిశుద్ధమైనది, నేనే మార్గము, సత్యము, జీవమైనని చెప్పుకునేటువంటి యేసుప్రభు వారి యొక్క విషయాలలో
ఆ మార్గములో మనము కల్పన వాక్యములను చెప్పుకొనొచ్చు. ధనాశ కలిగి జీవిస్తూ అదాత్మ మనము సంపాదించుకోవాలంటే ఎన్నో మార్గాలు ఉన్నాయండి. దేవుని మార్గమే కాదు. మనకి సంపాదించుకోవడానికి భూమి మీద చాలా మార్గాలు ఉన్నవి. దేవుని మార్గమును మాత్రం అడ్డు పెట్టుకోవటానికి వీలు లేదు.